నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7 జస్టిస్ కృష్ణమోహన్ గారి ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ ఎలా అవినీతి, ఎలక్షన్ కమిషన్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మనం చూసిందే. దేశంలో 9,000 కోట్లు. అలాగే విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ మే 23 ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం, సీసీటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం, లైవ్ లింకులు మాకు ఇవ్వకపోవడం, అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం, ఒక్కొక్క బూత్లో 2,000 బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి, ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో 80 ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్క ఓటు కౌంట్ లేదు. మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ 25 మంది దగ్గరుండి 20 ఓట్లు వేస్తే 2 ఓట్లే కౌంటింగ్. ఇలాగ 1800 బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లైన్ చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, హరిప్రసాద్ అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందని 2019లో కోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి. ఇది వరస్ట్ ఎలక్షన్. చరిత్రహీనులుగా మిగిలిపోతారా? ప్రపంచంలో 180 దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి? 60 లక్షల ఈవీఎంల్లో 40 లక్షల అఫీషియల్గా వాడి తతిమా 20 లక్షలు ఎలాగ అన్అఫీషియల్గా వాడుతున్నారు? రుజువులతో పెట్టాను. ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ పాస్ చేశారు, నోటీసులు పంపించారు. అక్కడ కలెక్టర్ని కూడా నోటీస్ పంపించి రప్పించి సస్పెండ్ చేయాలి. ఒకటే విషయం గమనించండి, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడే కానీ ఎలక్షన్స్ మరలా ఈవీఎంల ద్వారా జరిగితే మరి ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయినట్లే. కనుక ఈవీఎంల ద్వారా ఎలక్షన్ వద్దు, బ్యాలెట్ పేపర్ల ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ 50 కంట్రీలు వాళ్ళందరూ ఈవీఎంలు వాడిన వారే. ఇప్పుడు ఈవీఎంలు వాడట్లేదు, పక్కన పెట్టి. ఎందుకు? ఎలక్ట్రానిక్ మెషిన్ ఏదైనా ఎలా ట్యాంపరింగ్ అవుతుంది? ఉదాహరణ, ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి ఎలక్ట్రానిక్ మెషిన్ మీకు లీటర్ పెట్రోల్ అడిగితే అది 900 ml వస్తుంది, 10% అక్కడ ఆటోమేటిక్ ట్యాంపరింగ్. ఇవన్నీ రుజువులు వారికి అర్థమైంది. దేశంలో సుప్రీంకోర్టు కూడా అనేక కామెంట్స్ ఆధారాలతో ఈ ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారా జరిగాయి. 1, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రద్దు చేయాలి. 2, మరలా ఎలక్షన్స్ నిర్మించాలి, పెట్టాలి. 3, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వేసేటప్పుడు ఆ స్లిప్ బయటకు వచ్చినప్పుడు ఆ స్లిప్లో ప్రిజర్వ్ చేయాలి. 4, 100 ఓట్లు పడితే 100 ఓట్లు వీవీప్యాట్ ద్వారా కౌంట్ చేయాలి. 5, ఇలాగ ఒక 10 సలహాలు నేను ఇవ్వడం జరిగింది. అప్పుడే ప్రజలకు నమ్మకం వస్తుంది. 6, ఎవరైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారో ఇచ్చిన క్యాండిడేట్ని లైఫ్ లాంగ్ సస్పెండ్ చేయాలి, లేదా మినిమం 10 years. ఎవరినైనా ఒక్కరిని సస్పెండ్ చేశారా దేశంలో? 7, శ్రీభరత్ అనే వ్యక్తి విశాఖపట్నంలో పేరే లేదు. శ్రీభరత్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు, బాలకృష్ణ 2 కూతుర్లో లోకేష్ ఒక కూతుర్ని, ఈయన కూతుర్ని చేశాడు అన్న చెప్పవలసిన పరిస్థితిలో 55,200 చర్చెస్, 5 లక్షల ఓట్లు ఒక బీజేపీ క్యాండిడేట్కి ఎలా పడుతుంది? 8. ఇలాగ కరెక్ట్ పాయింట్ బై పాయింట్ రుజువులతో నేను పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఫ్రంట్ పేజీల్లో స్టోరీ రావాలి, కానీ మీడియా ఎవరిది?
చిత్తశుద్ధి ఉన్న 2-3 మీడియా తప్ప చంద్రబాబు నాయుడు గురించి వ్యతిరేకంగా ప్రకటిస్తే మాకు లైసెన్సులు తీసేస్తున్నారు, నేను కేసేస్తా. ధైర్యంగా మీడియా మీరు రిపోర్ట్ చేయండి. ఈరోజు నేను మాట్లాడింది, మీకు ఎవరికైనా లైసెన్సులు రద్దు చేస్తే లైసెన్సులు నేను తెచ్చే బాధ్యత నాది, పర్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది. 10 కేసుల్లో ఇది 11 కేసుల్లో 11 గెలిచాం. లేదు అంటే దేశాన్ని స్తంభింపజేస్తాం, రాష్ట్రాన్ని స్తంభింపజేద్దాం. లాస్ట్ వీక్ మీరు అడిగినప్పుడు పొలిటికల్ ప్రశ్నలు అడగండి అన్న, ఎందుకంటే ఈవీఎం ముఖ్యమంత్రికి మేము ఇన్విటేషన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి, రండి అమెరికా అక్టోబర్ 2ని సమ్మిట్ పెడదాం అన్నాం. ఇప్పటి వరకు ఆ జనార్దన్ గానే ఆయన ఎక్స్ఎమ్మెల్సీ ఆయనతో ఉన్న ఆయన ఎప్పుడు సార్ మీ ద్వారా 2014లో గెలిచిన ఆయన కనీసం రెస్పాండ్ అవ్వలేదు. నిన్న కోర్టులో కూడా చెప్పాను, దాని మీద కూడా కేసేస్తానని. చంద్రబాబు నాయుడు గారు వీసా ఇచ్చిన కౌన్సిలర్స్ని కలుస్తున్నారు. వీసా ఇస్తారు కౌన్సిలర్స్ని కలిస్తే, సంతకాలు పెట్టరు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లను. ఇలాంటిది ఎంతకాలం గిమిక్ చేస్తారు? ఖజానాలో డబ్బులు లేవు, ఓకే, మరి డబ్బులు తెద్దాం, 13 లక్షల కోట్ల అప్పులు తీద్దాం, కోట్ల మంది స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపుదాం, కోట్ల ఉద్యోగాలకు సృష్టిద్దాం, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపుదాం, కోట్ల ఉద్యోగాలకు సృష్టిద్దాం. కోటి ఉద్యోగాలంటే ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదు. తెలివైన ప్రజలు, ఇదే నేను మీకు ఫైనల్ వార్నింగ్, చలో అంటే మీరు ధర్నాలు చేయాలి. 7569441275కి గ్రూపులు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1 వీక్లో కలకపోతే సెప్టెంబర్ 1 లోపుని, అక్టోబర్ 1-2 అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఆ ఆర్డర్ని నేను అడిగిన ప్రేయర్ ఏంటి, ఎలక్షన్లు రద్దు చేయమని, విశాఖపట్నం ఎలక్షన్ మరలా ఎంపీ గాజువాక ఎమ్మెల్యే మరలా పెట్టమని. అయితే దానికి ముందు నోటీసులు పంపాలండి. వారి తరపుని కౌంటర్ వేయకుండా వినకుండా మేము రద్దు చేయలేం కదా, వారి సైడ్ కూడా వినాలి కదా అని వారి సైడ్ లాయర్లు నిలబెడితే వారిని అడిగారు ప్రశ్న జడ్జి గారు, 4 వారాల్లో కౌంటర్ వేయమన్నారు. కౌంటర్ వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఏదండి, విశాఖ ఉక్కు మీద స్టీల్ ప్లాంట్ మీద కేసు వేయడం జరిగింది. వీళ్ళు అమ్మేస్తుంటే ఆపడం జరిగింది. ఏప్రిల్ 25ని స్టేటస్ కో తీసుకొచ్చాను. ఆ పనికిమాల జడ్జి ఒకడు ఉన్నాడు, దుర్గాప్రసాద్, లాస్ట్ మంత్, ఆయన ఈ మంత్ ఆగస్టు 9ని రిటైర్ అయిపోయాడు. ఆయన స్టేటస్ కో వెకేట్ చేయడానికి ప్రయత్నించాడు. నేను మరలా వెళ్ళి అడ్డుకున్నాను కాబట్టి ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడానికి అడ్డుకున్నది నేను ఒకటినే. ఏప్రిల్ 25ని తెచ్చిన ఆర్డర్ స్టేటస్ కో ఇప్పుడు కూడా ఉంది. వీళ్ళు ఆడుతుందంతా డ్రామాలు. ఈ బీజేపీ కూటమిని సంపూర్ణంగా మనం బుద్ధి చెప్పాలి, కానీ కాంప్రమైజ్కి వచ్చి అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ని, మోదీని హఠావ్, ఈ కూటమికి హఠావ్. ఎందుకంటే ఒక ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు, 1 కోటి మందికి రుణం, కుటుంబానికి ఉన్న 5 కోట్లకి అప్పు తీర్చడం, 13 లక్షల అప్పు తీర్చడం. ఈయన వడ్డీ కట్టలేనని ఈయనే చెయ్యెత్తేస్తున్నాడు కదా, ఖజానా ఖాళీ అని. దమ్మున్న మీడియా అంతా ఈ సత్యాన్ని చూపిస్తారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళతో ఎవరైతే మీ లైసెన్స్ కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఆ కాలంలో వారు ఎలా చేశారో ఇలా చేస్తున్నారో, ఇప్పుడు నేను లాయర్ని, అప్పుడు కాదు, నేను కేసేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, మీడియా అంటే ఏంటి అది కూడా నేను కోర్టులో వాదించాను. నిన్న కోర్ట్ 2లో మీడియా ఈజ్ ద 4th పిల్లర్ యువర్ ఆనర్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ పబ్లిసైజింగ్ ఈజ్ లిమిటెడ్. ఎందుకంటే మీడియాని వీళ్ళు కొనేస్తున్నారు. దేవుని కృపలో నాకు అవకాశం ఇస్తున్నారు మీడియా మిత్రులని, మీడియాని పొగిడి మన తెలుగు మీడియా అని చెప్పాను నేను. నిన్న కోర్టులో 1-2 రిపోర్టర్స్ కూడా దాన్ని నోట్ చేశారు. మరి ఇవాళ రిపోర్ట్ చేశారో లేదో
ఇంత మంచి ఆర్డర్ వచ్చింది వెంటనే అసలు బ్రేకింగ్ న్యూస్లో రావాలి. ఎందుకంటే చాలామంది ఫైల్ చేశారు, వాళ్ళకి ఇంకా లిస్టింగే లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే 5 లక్షలు కట్టాడు, కానీ అది ఇంకా 6 లక్షలు దాదాపు కట్టాడు, కానీ దానికి రిజల్ట్సే లేవు. ఓ 12 బూత్లో కౌంట్ చేయమని. అలాంటిది నేను రూపాయి కట్టకుండా ఆర్గ్యుమెంట్స్ నేనే చేసి ఫస్ట్ డే చేసిన రోజునే ఆర్డర్స్ తేవడం అంటే అది చరిత్ర సృష్టించడం. గాడ్ బ్లెస్ ది ఆనరబుల్ ఏపీ హైకోర్ట్ అండ్ ద ఆనరబుల్ జస్టిస్ కృష్ణమోహన్ జీ. థ్యాంక్ యూ. అది మంచి ప్రశ్న అండి. మీరు ఏ టీవీ? వెరీ గుడ్. రేవంత్ రెడ్డి తమ్ముడు నన్ను కలవడం జరిగింది. వారు మొదట వచ్చారు, తర్వాత నేను 3 సార్లు సెక్రటరేట్ అసెంబ్లీ వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము మంచి పరిశ్రమలు నెలకు 3 రోజులు 4 రోజులు కేటాయిద్దాం. నెలకి కనీసం 1 లక్ష కంపెనీ 1 లక్ష ఉద్యోగాలు లేదా 5 లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం. 2891 బిలియనీర్లతో నేను మీటింగ్ పెడతానని అన్నీ కన్ఫర్మ్ చేశాను. ఎప్పుడు డిసెంబర్ 13 నుండి ఆయన వీడియో ఇచ్చిన దగ్గర నుండి మరలా అవన్నీ క్యాన్సిల్ చేసి, ఎందుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా ఎవరు ఒత్తిడి చేశారు ఇక్కడ? వారు గురువు చంద్రబాబు నాయుడు వద్దన్నారా, లేదా అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వద్దన్నదా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న ఎవరో పనికిమాల అడ్వైజర్స్ వద్దన్నారా? ఆ జైపాల్ రెడ్డి ఎప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు కనీసం ఫోన్లు ఆన్సర్ చేయట్లేదు. అందుకనే నేను చెప్పాను, ముఖ్యమంత్రి సంతకం లేకుండా కంపెనీలు తేలాను. అందుకే నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను ఎంపీ చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి అన్నాను. కానీ మరి ఈవీఎంల ద్వారా ప్రజలు కొంతమంది ఇంకా మూర్ఖులు వాళ్ళు కోట్లేస్తున్నారు. ఎనీవే చూద్దాం టైంని బట్టి. గాడ్ బ్లెస్ యూ. ఏమన్నారు? అవును అవును, అది కేవలం నెగ్లిజెన్సీ. ఇలాంటి ఎన్నో మనం జరుగుతున్నాం. చూడండి, నేను ఇంకో ప్రెస్ మీట్ వీలైతే నెక్స్ట్ వీక్ పెడతాను. ఈ రేప్ కేసుల మీద కూడా నేను సుప్రీంకోర్టు జస్టిస్కి నెగ్లిజెన్సీ, పోలీస్ నెగ్లిజెన్సీ, పేరెంట్స్ నెగ్లిజెన్సీ, ఫ్యామిలీ నెగ్లిజెన్సీ, అలాగే ఇప్పుడు కంపెనీలో చనిపోయిన 18 అది కూడా నెగ్లిజెన్సీ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఇవి జరగక ముందే మనం ప్రివెంట్ చేయాలి. థ్యాంక్ యూ.